నేను చెప్పిన విషయాలు జాగ్రత్త పడి ప్రతిదినం దేవుని వాక్యం నీ ఇంట వినబడినట్లు ప్రార్థనా జీవితం కలిగి ఉండి పరిశుద్ధుల సహవాసంలో ఉండి దేవుని సన్నిధి సహవాసం ఆదివారం శుక్రవారం ఏ సమయం అయితే నిర్ణయించబడింది ఆ సమయాన్ని గౌరవించి కలుస్తూ నీ భక్తి జీవితాన్ని జాగ్రత్తగా నువ్వు సాధన చేసుకుంటే ఇదిగో ఈ దీవెనలన్నీ నీకు. చదువు తల్లి, వరుసగా చదువమ్మా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు. ఈ దీవెనలన్నీ నీకే. చదువు త్వరగా. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమేన్. నీ పిల్లల పిల్లల్ని నువ్వు చూస్తావంటే అర్థం ఏంటి? నిండు ముసలితనం వరకు నీవు బ్రతికే ఉంటావు, దీర్ఘాయుష్మంతుడవు, దీర్ఘాయుష్మంతురాలు అవుతావు అని అర్థం.